We can receive much blessing from God by honoring His word. And see for yourself how many times a day God does speak. When we find time, look into the word of God. I want humbly request you, please make it a habit. You find those who go to colleges, they carry so many books to the colleges. Those who go to business, they can carry a briefcase wherever they go. But we Christians have a heavenly book to guide us every day. Those who drive a car, they never go without a map. And they go looking at the map at every stop to be sure they're on the right road. And we have to face far more dangers than on this earth because of the enemy activity. But this book is a heavenly map to guide us and show us right way every day. నేను భక్త సింగ్ గారి జీవిత చరిత్రలో ఒక మాట చదివానండి. ఒకరోజు దేవుడు ఆయన్ని, నీవు లేచి ఫలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ వాక్యం చెప్పమన్నాడంట. పడుకు నిద్రపోతుంటే ఆయన తుళ్ళు పడి లేచి ప్రార్థనలో మోకరించి, ప్రభువా ఇప్పుడు అంటే ప్రభు చెప్పాడంట, అవును ఇప్పుడే వెళ్ళాలి నువ్వు. చూసుకుంటే ఆయన జోబులో పైసలు లేదంటే డబ్బులు. ఎట్లా వెళ్ళాలి ప్రభు అంటే, ప్రభు ఒకటే మాట, నువ్వు వెళ్ళు. ఇంక అంతే. లేచి బ్యాగులో ఒక జత బట్టలు పెట్టుకుని చిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడంటండి. స్టేషన్కి వెళ్ళి ప్రార్థన చేశాడంట, ప్రభువా నువ్వు వెళ్ళమన్నా వచ్చేసాను. టికెట్ కౌంటర్లో జనం నిలబడుకుని ఉన్నారంట, వరుసగా ఈయన కూడా నిలబడ్డాడంట. ఇంతలో ఎవడో ఒకడు పరిగెత్తుకొని వచ్చి చెమటలు కారంగా క్యూలో ఉంటే అయ్యా 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 అని వచ్చి ఇంత డబ్బులు కట్ట ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట. ఇది మీ సేవకు వాడుకోండి అయ్యా. ఇంకేం మాట్లేదు. టికెట్ కొనుక్కున్నాడు. ఆ బండికి దేవుడు ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయ్యా ఈ మీటింగ్ల కింద ఎట్లా నడుపుతానో, ఇన్ని వేల మందికి 40,000 మందికి 3 పూట్ల భోజనము అన్నీ ఫ్రీ అంటావు, ఛాయ్ ఫ్రీ. ఒకసారి అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడంట. అమెరికా నుంచి ఆయన వచ్చి కాన్వకేషన్కి భోజనం దగ్గర నిలబడి హౌ మెనీ ఐ కెన్ పే అనంట. ఎంత డబ్బు కట్టాలంటే అన్నం వడ్డిచ్చాడు, ఫ్రీ అన్నాడంట. తినేసి తర్వాత టీ ఇస్తాడు, టీ ఇస్తాడట. టీ ఇస్తుంటే హౌ మచ్ ఐ కెన్ పే అన్నాడంట. ఇస్ ఫ్రీ అన్నాడంట. ఆ రూమ్కి ఎంత డబ్బు కట్టాలంటే ఫ్రీ అన్నారంట. రూమ్ ఫ్రీ, ఛాయ్ ఫ్రీ, తర్వాత భోజనం ఫ్రీ, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మళ్ళీ లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. 10 రోజులు పెట్టేవాడంట భక్సింగ్. 10 రోజులు ఎవరి దగ్గర డబ్బులు అడిగేవాడు కాదంట. అడిగారంట, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శాప మీద కూర్చొని ఇక్కడి నుంచి వస్తాయని చెప్పాడంట. ఆ శాప సాక్ష్యం, ఆ శాప భక్సింగ్ గారు ప్రార్థించిన శాప ఆయన కూర్చొని మోకరించి అరిగిపోయేదంట. అది నీట్గా భక్సింగ్ గారు డ్యూటీ చేసేవాళ్ళు ఆ శాప నెమ్మది చుట్టి పెట్టేవాళ్ళంట. దాన్ని అపురూపంగా చూసేవాళ్ళంట. చాలా ఖచ్చితమైన మనిషి భక్సింగ్ అంకుల్, చాలా క్రమశిక్షణ మనిషి. ఒక రోజు నా చిన్న అనుభవం, కూర్చున్నానయ్యా మందిరంలో. కూర్చున్నప్పుడు నేను కాళ్ళు నొస్తున్నాయి కదా, పిల్లను కాళ్ళు కొంచెం పైకి ఎత్తుకొని ఇట కూర్చున్నా, ఇట పెట్టుకొని కూర్చుంటే అంత పెద్ద మందిరంలో ఏలింలో మాధుర్యం సిట్ రైట్ అన్నాడు. ఇంకా ఏమనలే, నేను ఏమనకుండా అమ్మనున్నాక ఇంత పెద్ద మందిరంలో నన్ను ఇట్లా అనేసిండు కదా అని ఇంకా రాత్రి నేను నిద్రపోలే బాబు. నిద్రపోకుండా ఏడ్చుకుంటూనే ఉంటే ఉదయాన్నే అంకుల్ బయట ఏలింలో వాకింగ్ చేస్తున్నాడు. పరిగెత్తిపోయిన ఆయన దగ్గరికి, పరిగెత్తిపోయి అంకుల్ నన్ను క్షమించండి అన్న. అంటే అప్పుడు ఆయన పెద్దగా నవ్వి వీపు మీద చరిచి ఓకే గుడ్ గర్ల్ అని ప్రార్థన చేసి పంపించినాడు. ఆయన నాకు ఆత్మీయ తండ్రిగా నడిపించినాడు. అలాగొచ్చినాయి పాటలు, సీయని గీతాలు. చెట్టు కింద కూర్చొని, సముద్ర తీరాన్ని కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని, కంప్యూటర్ దగ్గర కూర్చొని రాసినవి కాదమ్మా. గుండెలు పిండబడి కన్నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు, అందరూ అవమానం కలిగించే ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ పాట పాడుతూ వచ్చింది. ఇప్పుడు భక్సింగ్ గారు ఏమన్నారో తెలుసా? యువర్ ప్లేస్ ఈజ్ స్టిల్ వేకెంట్, స్టే హియర్ అంటిల్ లార్డ్ కమ్స్. ప్రభు వచ్చే వరకు ఇక్కడ ఉండండి, ఈ స్థలం ఇంకా ఉంది. ఇప్పుడు ఆయన జీవితాన్ని అంతటినీ ఒక పాట రూపంలో రాసి, మీకు తెలుసు తెలియదు, ఆ కాన్వకేషన్ లేదు, హైలైట్ సాంగ్. అందుకే ఆ పాటలు పాడాలంటే నా మనసు పొరపాట్లు కూడా ఒప్పుకోదు. ప్రభు వాళ్ళు ఎక్కడా, నేనెక్కడ. అందుకే నేను చాలా పాటలు బైబిల్ సీయోను గీతాల్లో పాడను. All are equal, all are precious,
ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అని సమాధి మీద రాయబడిన ఈ మాటలు. అందరూ కూడా సమానులే, అందరూ కూడా విలువైన వాళ్లే, అందరూ అవసరమైన వాళ్ళు. ఈ 3 మాటలు చెప్పేవాడు. జాతి కులము భేదం లేకుండా అన్ని కొట్టేసేవాడు.